హాయ్ అండి, బాయిల్డ్ ఎగ్స్తో సింపుల్ అండ్ టేస్టీగా సైడ్ డిష్ చేసుకుందామా. ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకొని బాయిల్డ్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టుకొని ఇందులో బటర్ వేసుకున్నాను. అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇలా అన్నిటినీ పెట్టేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఎగ్స్ని టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక సింపుల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక జార్లోకి 2 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, 7-8 వెల్లుల్లి, అలాగే 2 చిన్న టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి. అవి కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అదే తవాలో ఇంకొక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులో హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలోని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని 2 మినిట్స్ అంతా కలిసేలా ఫ్రై చేసుకుంటే బాయిల్డ్ తవా ఫ్రై రెడీ అయిపోయిందండి. సైడ్ డిష్లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నజ్మాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.